హాయ్ హలో అందరికి నమస్తే. మన సిరీస్ లో అయితే డే 4/16 days. ఇక పొద్దుగాల వంట చేసిన మూడ్ లేకుండా అందుకే బయటకి వెళ్ళి టిఫిన్ చేసిన. ఇక తిని కొంచెం అయితే ఎంజికల్ గ్రౌండ్ లో కూర్చున్నా. ఇక అట్లా కూర్చుంటే కొంచెం తర్వాత మా మామయ్య ఇచ్చిండు నాకు మైక్ ఇవ్వనికి. రూమ్ లో వాయిస్ ఎవరో నీకు కష్టం అవుతుందంటే ఫోన్ చేసి చెప్పిన తెచ్చిచ్చిండు. ఇక రూమ్ దగ్గర పోతుంటే దారిలో మా దోస్తుగాడు కలిసిండు చందనేటోడు. ఇక బాయ్ కొత్త డ్యూక్ కొనడానికి ఆగతలేడు. జర్రుండి స్క్రాచ్ పెడుతుండే స్కూటీకి. తప్పించుకుని అయితే బయట పడ్డాడు. ఇక రూమ్ కూడా కొంచెం వంట ప్రిపేర్ చేసుకున్నా. క్యాబేజ్ కూర ఉండే ఈ రోజు అయితే అన్ని క్యారెట్ ఇక మంచిగా ఫ్రై చేసుకున్నా. ఎగ్ ఫ్రై చేసుకున్నా. ఇక తినేసిన. ఇంట్లో ఖాళీ ఉంటే వంట నేర్చుకోరు, స్వయంగా మనమే వండుకొని తింటే ఆ ఫీల్ వేరే ఉంటది. తిని కొంచెం రెస్ట్ తీసుకొని రూమ్ లో బోర్ కొడుతుంది మూవీకి బయలుదేరిన. కపుల్ ఫ్రెండ్లీ ఈ మూవీ అయితే మన వెంకటేశ్వర థియేటర్ లో పడ్డది. 2 Town పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఉంటది. ఇక తీరా ఇక్కడికి వచ్చి చూసినాక టికెట్లు ఇవ్వమంటే ఉండు క్రౌడ్ లేదు జెర్సీ పాగమని చెప్పిండు. ఇక అర్ధ గంట స్ట్రగుల్ తర్వాత టికెట్లు అయితే ఓపెన్ చేసిండు. ఇక టికెట్ తీసుకుని లోపలికైతే ఎంట్రీ అయినా. వెళ్ళి సీట్ లో కూర్చున్నా. ఇక 5 నిమిషాల సబ్ టైటిల్స్ తర్వాత మూవీ అయితే స్టార్ట్ అయింది. అలా సినిమా చూస్తుంటే టైటిల్ కూడా పడ్డది. ఎంతలోపు ఇంటర్వెల్ కూడా అయింది. బోర్ అనిపించలే. ఏం లేదు బై, ఉన్నంత కాలం మంచిగా ఉండు, ఆనందంగా ఉండు, నచ్చిన పని చేసుకుంటుంటది. ఎప్పుడు వస్తాం ఎప్పుడు పోతాం తెలియదు. సినిమా అయితే అయిపోయిన టైటిల్స్ పడ్డాయి. మూవీ అయిపోయినాక అయితే రూమ్ అయితే వచ్చేసిన. 2 hours స్లీప్ అయితే తీసుకున్నా. లేచినాక మబ్బుగా ఉండే. ఇక అట్లా క్లాక్టర్ కాడ ఉన్న మలై చాయ్ షాప్ కి అయితే పోయినాం. ఇద్దరం ఉంటే నేను, నా మంచి కూర, నా దోస్తు నా పృథ్వీ. ఇక చాయ్ అయితే తాగేసి రూమ్ కి అయితే బయలుదేరిన. రూమ్ కి అయితే వచ్చి కొంచెం అన్నం తిన్నా. ఈ రోజు పెట్టిన బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాం. మళ్ళీ రేపు కొత్త బ్లాగ్ తో కలుసుకుందాం. నేను మీ నాని. రైట్.